మంచిదండి. కూడి వచ్చిన సహోదరులకు సహోదరిమణులకు ప్రభుపక్ష నా ప్రేమ వందనాలు తెలియజేసుకున్నానండి. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం, యేసుక్రీస్తు వారు మరి భూమి మీదకి వచ్చి తన మరణం ద్వారా, తన శిలువ యాగం ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లో ఒక ఆశీర్వాదం చెప్పాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఆత్మ సంబంధ ఆశీర్వాదం ఏంటంటే గలతీయులకు రాసిన పత్రిక 4:5 చూడండి. ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం గలతీయులకు రాసిన పత్రిక 4:5. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము. కింద ఫుట్నోట్లో చూడండి, 5వ పాయింట్లో, స్వీకృత పుత్రులము కావాలనని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుడుకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడాయను. అయితే దత్తపుత్రులము మనం. ఇది ఎవరి ద్వారా మనకి అనుగ్రహించబడింది? దత్తపుత్రులం అనేది యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించబడిన ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు. ఇది ఒక ఆశీర్వాదం, దత్తపుత్రులు. అయితే ఇది మనకి చాలా తెలిసిన మాటే. మనం ఆ స్థితిని అనుభవిస్తున్న వాళ్ళం. ఇప్పుడు మనకు రావచ్చు, ఇది అవసరమా మనకని. మన దేవుని కుమారునే కదా, మనం ఎదిగాం కదా, దేవుని కుమారులను మనం ఎదిగాం కదా, ఈ అంశం మనకు అవసరమని ఆలోచన మనలో మెదలవచ్చు. ఎందుకంటే పౌలు గారు, పేతురు గారు కూడా అనేక సందర్భాల్లో తన విశ్వాసాన్ని గురించి చెబుతూ విశ్వాసులు రేపుతూ ఉంటాడు. అదే విశ్వాసాన్ని, మీరు ఎలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అంటే తెలిసిన విషయాలే మనం కూడా రేపుకుంటూ ఉండాలన్నమాట ఒకరినొకరు. ఎందుకంటే ఒక మనిషి, ఒక భర్తకి భార్య మీద అధికమైన కోపం వచ్చినా, భార్యకి భర్త మీద అధికమైన కోపం వచ్చినా, అంటే తల్లిదండ్రులకు పిల్లలు విధేయులుగా ఉండకపోయినా, అంటే ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పుడు మన లిమిట్లు క్రాస్ అవుతాం. ఒక్కోసారి మన నోటి నుంచి రాకూడని పదజాలాలు వాడుతూ ఉంటాం, చేయకూడని పనులు మనం చేస్తూ ఉంటాం. ఎప్పుడంటే టెంపర్ ఎక్కువైనప్పుడు, ఏదన్నా ఎక్కువగా కోపం ఉన్నప్పుడు ఆ స్థితిలోనికి మనం వెళ్తాం. మనం ఆ స్థితిలోనికి వెళ్లకుండా ఇది మనం ఆపగలిగింది. దీన్ని మనం రేపుకుంటే, నీ ఆధిక్యత ఏంటో నీకు తెలుసా, నువ్వు ఎలా కొనబడ్డావో నీకు తెలుసా, ఎవరికి లేనటువంటి స్థితి దేవుడు నీకు ఇచ్చాడే, మరి నువ్వు దాన్ని ఎందుకు చాలా తేలిగ్గా పోగొట్టుకుంటావు ఎందుకు అని ఈ అంశం మనల్ని ఏం చేసిందంటే రేపిద్ది అనమాట. నేను దేవుని కుమారుని కాబట్టి నేను ఆ విషయాలు మాట్లాడకూడదు, నేను దేవుని కుమారుని, నేను అలా ప్రవర్తించకూడదు, నేను దేవుని కుమారుని, క్షమించే తత్వం కలిగి ఉండాలి అని మనల్ని ఏం చేసిద్దంటే ఈ అంశం రేపిద్ది అనమాట. కాబట్టి అవసరంగా మనకి ఇది దత్తపుత్రులము. దేవుడు యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదంలో ఇది ఒక ఆశీర్వాదం. లోకంలో మనకు తెలిసి లోకంలో దత్తత అనేది ఎలా తీసుకుంటారనేది, పిల్లలు లేని వారు, పిల్లలు కలగని వారు తల్లిదండ్రులు చేసే పని ఏంటంటే కొన్ని ఆశ్రయాలకు వెళ్ళి, ఆశ్రమాల దగ్గరికి వెళ్ళి కొంతమంది పిల్లల్ని అడాప్ట్ చేసుకుంటారు, దత్తత తీసుకుంటారు. వాళ్ళని ఎలా తీసుకుంటారంటే అది లీగల్గా తీసుకుంటారు. అసలు ఎవరికి చెప్పకుండా దాన్ని పోయే పిల్లగాని పట్టుకొని పోతే అది కిడ్నాప్, ఇల్లీగల్. అది అలా దొంగతనం చేసినట్టు అనమాట పిల్లగాన్ని. అలా కాకుండా పిల్లలు కలగని వాళ్ళు, పిల్లలు లేని వాళ్ళు ఒక ఆశ్రమానికి వెళ్ళి ఈ పిల్లల్ని నేను పెంచుకుంటాను, నాకు ఇవ్వండి అని ఆ పిల్లల్ని తీసుకొని కాక ఆ పిల్లలకి ఏదో ఒకటి వీలునామా రాసి ఇవ్వాలి, కొంత ఆస్తిని, ఏదో ఒకటి స్వాస్థ్యాన్ని కొంత ఇవ్వాలి. ఎందుకంటే ఏమో భవిష్యత్తులో నీకు పిల్లలు పుట్టిన తర్వాత వీళ్ళని మళ్ళీ విడిచిపెడతాయేమో, అప్పుడైనా వాళ్ళకి ఆశ్రమాలు ఉన్నాయి, కొద్దిగా ఆశ్రయంగా జీవించడానికి, తినడానికి, నిద్రపోవడానికి ఏదో ఆశ్రమంగా కొన్ని ఉన్నాయి. వీళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత రోడ్డు మీద వదిలేస్తే ఇలాగైతే ఏంటి? అందుకని ముందుగానే భవిష్యత్తు ఆలోచించి ఆ పిల్లగానికి నువ్వు ఏదో ఒకటి రాయాలి, ఇల్లు పొలం కొంత ఏదో ఒక ఆస్తి ఇవ్వాలని చెప్పేసి గవర్నమెంట్ లీగల్గా కొన్ని ఇచ్చారనమాట. ఇది భౌతికంగా అంటే ఇదంటే దత్తత అనేది ఎలా ఉంటుందంటే లీగల్ ప్రాసెస్, ఒక డాక్యుమెంట్ చూసుకొని తీసుకునేదన్నమాట. అలానే మనకు కూడా ఒక విధి విధానం, ఒక చట్టం ఒకటి ఉంది మనకి. మనం ఎలా దత్తపుత్రులు అయ్యాం దేవునికి, కొత్త నిబంధన చట్టం కింద మన దత్తపుత్రులు అయ్యాం అనమాట. అంటే మనం ఇల్లీగల్గా ఉన్నటువంటి కుమారులు కాదు. మనకేంటి ఉంది, ఒక ఐడెంటిటీ ఉంది మనకి. యేసుక్రీస్తు అంగీకరించాము, రక్షణ పొందాము, మేము దేవుని కుమారు ఐడెంటిటీ మనకు ఉందన్నమాట. కాబట్టి మనం లీగల్గా దేవుని యొక్క కుమారులు మనం. అలాగని ఎవరో పట్టుకొని వచ్చినటువంటి కుమారులు అయితే మనం కాదు. ఇది మనం ఆలోచించుకోవాలి ఒకటి. అయితే ఒకసారి బైబిల్లో కూడా ఇటువంటి పిల్లల్ని దత్త తీసుకునే సందర్భాలు మనకు కొన్ని కనిపిస్తాయి. బైబిల్లో కూడా మానవ సంబంధాల్లో కూడా
మనకి పూర్వం కనుక కొన్ని దినాలు కనుక మనం చూస్తే అబ్రహాం గారిని దేవుడు పిలుచుకున్నాడు. ఏ సంవత్సరాన్ని పిలుచుకున్నాడు అబ్రహాం గారిని దేవుడు? తన 75వ సంవత్సరాన్ని దేవుడు పిలుచుకున్నాడు. పిలుచుకున్న తర్వాత వెంటనే దేవుడు పిల్లల్ని ఇచ్చాడు. అతనికి పిల్లల్ని ఇవ్వాల. కనీసం 10 సంవత్సరాలు వేచి ఉన్నాడు అబ్రహాం గారు. తన విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ టైంలో 15వ అధ్యాయం చదవండి. ఆదికాండం 15 దేవుడు వచ్చి అబ్రహాం గారితో మాట్లాడే సందర్భం చూడండి. అబ్రహాం గారు ఎవరిని దత్తత తీసుకుందాం అనుకుని తన హృదయంలో భావించుకున్నాడో చూడండి. ఆదికాండము అంటే మానవ సంబంధాల్లో దత్తత అనే సబ్జెక్టింగ్లో మనం మాట్లాడుతున్నాం. మానవ సంబంధాల్లో దత్తపుత్రత్వము. ఆదికాండము 15వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూడండి. ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియేజరే నా ఇంటి ఆస్తి కర్త యగును కదా. అయితే పిల్లగాడు లేనప్పుడు తను భావించుకుంటున్నాడు, ఇంకా నాకు పిల్లలు లేదు కాబట్టి దేవుడు నాకు ఏదో ఆశీర్వదిస్తా అన్నాడు. నాకు సంతానం లేదు కదా, సంతానం లేనివాని కదా, ఒక ఎలియేజరే నా కుమారుడుగా ఏమో అని తను భావించుకుంటున్నాడు. తను దత్తత తీసుకోలే కానీ దేవుడు కనుక ఇస్సాకుని కనుక అనుగ్రహించకపోతే అబ్రహాం గారి నిర్ణయం ఏదై ఉండొచ్చు? ఎలియేజర్ తన కుమారుడు అయి ఉండొచ్చు. దేవుడు ఇస్సాకు గారిని అనుగ్రహించకపోతే. అయితే అబ్రహాం గారిలో ఈ ఆలోచన ఉంది. ఎలియేజర్ని దత్తత తీసుకున్న ఆలోచన అబ్రహాం గారిలో ఉంది. అలాగనే నిర్గమాకాండం చూడండి. ఇంకొకరు కూడా కలిగి ఉన్నారు. నిర్గమాకాండంలో ఒక వ్యక్తిని దత్తత తీసుకుందామని, అంటే దత్తత తీసుకునే విషయం మానవ సంబంధాలు మనం చూస్తున్నాం. దైవ సంబంధంలో ఇంకా మనం పోలేదు, జస్ట్ మానవ సంబంధాల్లో చూస్తున్నాం. ఒకటి అబ్రహాం గారు కలిగి ఉన్నారు, ఎవరిని ఎలియేజర్ని దత్తత తీసుకుందాం అనుకొని. తర్వాత నిర్గమాకాండం 2వ అధ్యాయం 9వ వచనం. ఫరో కుమార్తె ఆమెతో ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని పోయి పాలిచ్చి పెంచును. ఎవరు? ఫరో కుమార్తె ఎవరిని పెంచమంది? మోషే గారిని అడాప్ట్ చేసుకుందామా? మోషే గారిని దత్తత తీసుకుంది ఫరో కుమార్తె. విచిత్రం ఏమిటంటే ఆ మోషే గారిని ఎవరికి ఇచ్చి పెంచమని చెప్పింది? తల్లిగారి పేరేంటి? మోషే గారి తల్లి పేరు. మోషే గారి తల్లి పేరు ఎవరు గుర్తులేదా? అయితే దేవుడి యొక్క ఆశ్చర్యకార్యాలు ఎలా ఉంటాయంటే తన సొంత తల్లి ద్వారానే యొకేబేడు, మోషే గారి తల్లి పేరు యొకేబేడు, తన సొంత తల్లి చేతే బిడ్డని పెంచేటువంటి స్థితిని కల్పించాడు అనమాట. అయితే ఫరో కుమార్తె ఎవరిని దత్తత తీసుకుంది? మోషే గారిని దత్తత తీసుకుంది. తర్వాత ఇంకో సందర్భం కూడా చూద్దాం. ఎస్తేరు గ్రంథం. ఎస్తేరు గారిని ఎవరు దత్తత తీసుకున్నారు? మొర్దెకై. ఆ వచనం కూడా చూద్దాం ఒకసారి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 7-8 వచనాలు. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. మొర్దెకై గారు ఎవరిని అడాప్ట్ చేసుకున్నాడు? ఎవరిని దత్తతగా తీసుకున్నాడు? ఎస్తేరు గారిని. అంటే ఈ దత్తపుత్రత్వం అనే విషయం మానవ సంబంధాల్లో మనం బైబిల్లోనే చూసుకుంటా వస్తున్నాం అనమాట. అబ్రహాం గారు ఎలియేజర్ గారిని పెంచుకుందాం అనుకున్నారు. అలానే ఫరో కుమార్తె మోషే గారిని అడాప్ట్ చేసుకుంది. అలానే మొర్దెకై గారు ఎస్తేరు గారిని. మరి శారా గారు ఎవరినైనా దత్తత తీసుకుందాం అనుకున్నారా? శారా గారి ఆలోచనలో వచ్చింది ఆలోచన శారా గారికి. అది కూడా చూద్దాం. ఆదికాండం చూడండి. ఆమె కూడా ఏమైనా ఆలోచన వచ్చిందేమో చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం. ఆదికాండం 16వ అధ్యాయం 1-3 వచనాలు చూడండి. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని
అబ్రహాముతో చెప్పెను. అబ్రాము అబ్రహాము శారాయి మాట వినను. తన ద్వారా పిల్లను హాగరు ద్వారా కలిగినటువంటి పిల్లగాడిని ఏమేం చేయాలనుకుంది? దత్తత తీసుకుందాం అనుకుంది తన ద్వారా. అయితే శారా గారిలో కూడా ఈ అభిప్రాయం ఉందన్నమాట. తర్వాత రాహేల్ గారు ఉందా? రాహేల్ గారికి ఉందా ఈ సందర్భం? ఆదికాండం 30 అధ్యాయం చేయండి. ఇవన్నీ కూడా బైబిల్లో మనం చూస్తున్నాం. మానవ సంబంధాల్లో అడాప్ట్ చేస్తున్నటువంటి స్థితిలో మనం చూస్తున్నాం. ఆదికాండం 30వ అధ్యాయం. ఆదికాండం 30వ అధ్యాయం మొదటి వచనాలు చూడండి నాకు. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చేదన. నేను యాకోబు కోపము రాహేలు మీద రగులు కొనగా, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా, ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలను కనును, ఆమె నా కొరకు పిల్లలను కనును. వాళ్ళ ద్వారా ఆ పిల్లగాని దత్తత తీసుకుందాం అనుకుంది. యాకోబు గారికి ఎంతమంది భార్యలు? 2 భార్యలు. యాకోబు గారు 2 భార్యలు, 2 దాసులు అనమాట. లేయా గారు ఒక దాసు ద్వారా కొంత సంతానాన్ని కలిగితే, రాహేలు గారి దగ్గర దాసి ద్వారా కొంత సంతానాన్ని కలిగిద్ది అనమాట. అది గుర్తుంచుకోండి. అంటే టోటల్గా 4 ద్వారా ఎంతమంది సంతానాన్ని అనుగ్రహించాడు దేవుడు యాకోబు గారికి? 13 మంది. 12 మంది కుమారులు, 1 కుమార్తె, 13 మంది. అయితే స్వాస్థ్యాన్ని చెప్పుకుంటారు ఎక్కువ 12 మందిలేని. ఇంకొక సందర్భం చూసుకుని ముందుకెళ్ళాలి. లేయా గారు ఆదికాండం 30వ అధ్యాయం 9 నుంచి 12 వచ్చినారు చూడండి. లేయా గారి సందర్భం. లేయా తనకు కానుపు ఉడుకుట చూచి తన దాసి అయిన జిల్పాను తీసుకుని యాకోబునకు ఆమెను భార్యగా ఇచ్చెను. లేయా దాసి అయిన జిల్ప యాకోబునకు కుమారుని కనగా, లేయా దాసి అయిన జిల్ప యాకోబునకు 2వ కుమారుని కనగా. అయితే వారి ద్వారా పుట్టిన కుమారుల్ని వీళ్ళు దత్తత తీసుకొని వారి కుమారులుగా అనుకున్నారు అన్నమాట. బైబిల్లో ఈ దత్తపుత్రత్వం అనేది, మనుషుల్ని పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడం అనేది బైబిల్లోనే మనకు చాలా సందర్భాలు మనకు అనిపించింది. మీకు ఒక డౌట్ రావచ్చు, దత్తపుత్రులు అంటే దీన్ని ఒక మతశాఖలో ఎలా తీసుకొచ్చారంటే, కుమారుడు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అన్నారు. చూసావా? అంటే కుమారుడు మాత్రమే దేవుడిచ్చే స్వాస్థ్యము అని ఒక బోధ జరిగింది అంతకుముందు. తెలుగు బైబిల్ అక్కడ కుమారుడు అని ఉంటుందిలే, కానీ ఇంగ్లీష్ బైబిల్ చిల్డ్రన్స్ అని ఉంటుంది. ఇద్దరు మగపిల్లైనా కానీ ఆడపిల్లైనా కానీ అది దేవుడు ఇచ్చేటువంటి బహుమానమే. ఇక్కడ పుత్రులు అన్నారు కాబట్టి ఓన్లీ పురుషులకి అనుకోమాకండి ఈ సబ్జెక్టు. పుత్రులు అనే దాంట్లో యూనివర్సల్ అందరికి వర్తించింది, పురుషులకు వర్తించింది, స్త్రీలకు వర్తించింది. ఇది ఆ రోజు ఒక ప్రసంగంలో, ఒక పెద్ద సువార్తిలో మిస్టేక్ అయ్యారు. ఆ రోజు ఏంటంటే మరి ఓన్లీ కుమారులు మాత్రమే దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యం అని అన్నట్టుగా మాట్లాడారన్నమాట. కాబట్టి ఈ దత్తపుత్రులు అనేది స్త్రీలకి వర్తించేది, పురుషులకు వర్తించేది. ఇది మాత్రం మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అయితే ఈ అడాప్ట్ చేసుకునేటువంటి సందర్భం మనం మానవ సంబంధాలు ఎతికాం. ఎవరిని అడాప్ట్ చేసుకున్నట్టు మనకు అనిపిస్తుంది? అబ్రహాం గారు ఎవరిని దత్తత తీసుకుందాం అనుకున్నారు? ఎలియేజర్. తర్వాత ఫరో కుమార్తె ఎవరిని దత్తత తీసుకుందాం అనుకుంది? మోషే గారిని. తర్వాత మొర్దెకాయి గారు ఎవరిని దత్తత తీసుకున్నారు? ఎస్తేరు గారిని. శారా గారు ఆగరు ద్వారా ఇష్మాయిల్ గారిని దత్తత తీసుకుందాం అనుకున్నారు అనమాట. అలానే రాహేల్ గారు తన దాసి ద్వారా పిల్లల్ని దత్తత తీసుకుందాం అనుకుంది లేయా గారు. ఇవి మానవ సంబంధాల్లో దత్తత తీసుకునే ప్రాసెస్ అనమాట ఇది. అలానే దైవ సంబంధంలో కూడా దేవుడు అనాది కాలంలో ఒక సంకల్పం చేశాడు. ఇప్పటివరకు మనం మానవ సంబంధంలో ఉన్నటువంటి దత్తపుత్రత్వాన్ని మనం చూసాం. ఇప్పుడు దైవ సంబంధంలో మనం చూద్దాం. దైవ సంబంధంలో దేవుడు ఏనాటి సంకల్పం అనేది ఇది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మనకందరికీ వచ్చినటువంటి పదమే అది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 వచ్చిన నుంచి చూడండి అన్న. ఎట్లనగా పైన కూడా చదవాలి. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదాన్ని కానీ చదవాలి, బాగుంటుంది. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా
తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషములై ఉండవలెనని జగత్తి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పరచుకొనెను. మనకి కుమారత్వం ఇవ్వాలి, వీరిని నేను అడాప్ట్ చేసుకుని నేను దత్తత తీసుకోవాలని దేవుడు ఎప్పటి సంకల్పం అంటే ఇది ఈ సృష్టికి పునాదులు వేయబడక మునిపే ఆదిలోనే ఆయన దీన్ని భావించుకున్నాడు అనమాట. ప్రతి ఒక్కరు క్రీస్తు ద్వారా నాకు కుమారులు కావాలి అని ప్రేమ చేత. ఇది దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక, ప్రేమ ఉన్నదన్నమాట. ఇదంతా కూడా ఎప్పుడుదంటే సృష్టి ఆరంభానికి ముందే తన మనసులో ఉన్నటువంటి ప్లాన్ ఇది. ఎవరి ద్వారా కలగాలనుకున్నాడు దాన్ని? క్రీస్తు ద్వారా కలగాలనుకొని క్రీస్తు ద్వారా మనకి అట్టి ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు అనమాట. అలానే రోమిలికి రాసిన పత్రిక 8:29 చూడండి. రోమిలికి రాసిన పత్రిక 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడు అగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించను. అయితే యేసుక్రీస్తుతో పాటుగా మనందరం కూడా ఎవరము? మనందరం కూడా కుమారులు. యేసుక్రీస్తు వారికి ఎట్టి స్థితిని కలిగించాడు, మనకు కూడా అట్టి స్థితినే కలిగించాడు అనమాట. అయితే మనందరిలో యేసుక్రీస్తు వారు ఎవరు? జ్యేష్ఠుడు అనమాట. అంటే అట్టి వారసత్వాన్ని, అట్టి గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడంటే అది కృప ద్వారా. మనం చేసుకున్నది ఏం లేదు, మన కష్టం ద్వారా వచ్చింది ఏదీ లేదు. మన త్యాగాల వల్ల, మన శ్రమల వల్ల, మన మాటకారితనం వల్ల, ఇలాంటి మనం బలం చేత వచ్చింది ఏం కాదు. ఇది కేవలం కృపచేత. కృపచేతే అట్టి గొప్ప ఆశీర్వాదాన్ని మనందరం కూడా పొందుకొని ఉన్నాం అన్నమాట ఇప్పుడు. కాబట్టి దేవుడు యేసుక్రీస్తుతో పాటుగా అందరూ ఆయన కుమారులు కావాలని కోరుకున్నాడు. ఈ అందరి కుమారులు యేసుక్రీస్తు అని జ్యేష్ఠుడిగా ఉంచాడు. ఈ యేసుక్రీస్తు వారి గురించి ఇంకొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 1 యోహాను 3:1 కూడా చూడండి. 1 యోహాను 3:1. ఒక నిమిషం. 1 యోహాను 3:1. ఓకేనా? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. లోకం మనల్ని ఎరగదంట. మనం దేవుని కుమారుడు అని చెప్పుకుంటా ఉంటే లోకం మనల్ని ఎరగదంట. చాలామంది అదే అంటారు కదా, మనం రక్షణ పొందిన వాళ్ళందరం కూడా నేను దేవుని కుమారుడు అంటే లోకం నవ్విద్దా, నిజమైన దేవుని కుమారుడు అనిద్దా? నవ్విద్ది. ఎందుకంటే వారికి ఆత్మ సంబంధం ఆశీర్వాదాలు తెలియవు. వారికి కనబడేలా భౌతిక సంబంధం ఆశీర్వాదాలే, పైకి కనబడేటువంటి స్వస్థతలే. ఈ దేహానికి కనబడేటువంటి ఆరోగ్య సంబంధమైన విషయాలు కనబడే స్వస్థతలు తప్పించి ఈ ఆత్మ సంబంధ ఆశీర్వాదాలు కనపడదు. కాబట్టి లోకానికి ఇది ఎంత వెర్రితనంగా ఉండిద్ది అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఇస్రాయేల్ ప్రాంతంలో భయంకరమైన యుద్ధాలు జరుగుతుంది. వాళ్ళు నేటికి కూడా యుద్ధాల నుంచి ఎందుకు తప్పించుకుంటున్నారంటే, ఎందుకు ప్రొడక్షన్ కలిగించుకుంటున్నారంటే వాళ్ళు ఇంకా ఒక ప్రవచనం గురించి ఎదురు చూస్తానే ఉన్నారు. నేటికి కూడా ఇస్రాయేల్ ప్రాంతంలోనంట 100% ప్రజలుంటే అందులో 99% ప్రజలు మొత్తం కూడా ఆ ప్రవచనం గురించి ఎదురు చూస్తున్నారంట. ఇంకా మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చి దావీదు ఎలాగైతే పరిపాలన చేశాడో అట్టి పరిపాలన చేస్తాడు. మరి ఆయన వచ్చి మరణించి పునరుత్థానం చెంది మనకి రాజ్యాన్ని అనుగ్రహించిన సంగతి వాళ్ళకి ఇంకా తెలియదు. వారు లోకంలో దేవుడికి సంచరించిన ప్రదేశంలోనే వాళ్ళు ఇంకా లోకంలో ఉన్నారు. వాళ్ళు అది ఇంకా వాళ్ళకి వెరితనంగానే కనపడుతుంది. ఆ భావం ఉందా లేదా? ఇశ్రాయేలు అక్కడి నుంచి చెదిరిపోయిన వాళ్ళు చాలామంది చుట్టుపక్కల మన ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు. వాళ్ళని అడిగినా ఇదే చెబుతారు, మాకు ఆ పిలుపు వచ్చింది, మెస్సే రాబోతున్నాడంట, త్వరలో రాబోతున్నాడంట, కొన్ని చిహ్నాలు కనపడుతున్నాయి, మెస్సే వచ్చే చిహ్నాలు కొన్ని కనపడుతున్నాయి, రాబోతున్నాడు, మేము మా ప్రాంతాన్ని మేము తిరిగి వెళ్తున్నాం అంటున్నారు వాళ్ళందరూ. కాబట్టి లోకం అలా ఉంది. అయితే వాళ్ళు దేవుని ఎరిగి దేవుడికి సంచరించిన ప్రదేశాలు తిరిగి కూడా వారు కూడా లోకం మాట్లాడుతున్నారు, వెరితనంగానే మాట్లాడుతున్నారు. ఎందుకంటే పరిపూర్ణమైనటువంటి అవగాహన లేక. కాబట్టి దత్తపుత్రత్వం అనేది దేవుడు అనాది కాలంలోనే జగత్తు పునాదులు వేయబడక మునిపే మనల్ని కుమారులు కావాలని కోరుకున్నాడు. అది కూడా క్రీస్తు ద్వారా కావాలని కోరుకున్నాడు. క్రీస్తు వారు మనకు జ్యేష్ఠుడిగా ఉండాలని కోరుకున్నాడు. అయితే ఇటు వారసత్వాన్ని లోకం అంగీకరించదని కూడా చెప్పాడు అన్నమాట. కాబట్టి
దైవ సంబంధంలో దేవుడైతే అనాది కాలంలో మనల్ని సృజించుకున్నాడు. మొట్టమొదటి ప్రారంభం దత్తపుత్రులుగా దేవుడు ఎవరిని చేసుకున్నాడు. దీని నుంచి మనది కొద్దిగా ఫ్లోకి వెళ్దాం పాఠం. ప్రారంభం దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడు? ప్రారంభం ఇశ్రాయేలే. ఇంకా అంతకు తెప్పించి మనకి ఇంకో ఆలోచన లేదు. దేవుడు వారినే కోరుకున్నాడు. చూడండి, అది కూడా చూద్దాం ఒకసారి. ఇక్కడ నుంచి గత వారం చెప్పినటువంటి మెసేజ్ కొద్దిగా మనకు కలిసింది ఇందులో. నిర్గమాకాండ 4వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండ 4వ అధ్యాయం. దేవుడు మొదటగా ఎవరిని తన కుమారులుగా ఉండటకు పిలుచుకున్నాడో చూడండి. మనం బైబిల్లో మన ఏ అంశంలోకి వెళ్ళినా మూల పాఠాల తట్టి వెళ్తాం. దేవుడు వారికి అనుగ్రహించినటువంటి విధానాలు మనం చూస్తాం. అట్టి విధానాలే దేవుడు మనకు కూడా ఇచ్చాడు. మనం వాటిని పొందుకోగలుగుతున్నావా లేదనేది ముడిపడి ఉంటుంది. మన ప్రతి అంశం కూడా అలానే ఉంటాయి అన్నమాట. నిర్గమాకాండ 4వ అధ్యాయం 22వ వచనం చూడండి. అప్పుడు నీవు ఫరోతో ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నన్ను సేవించున్నట్లు నా కుమారుని పొన్నిమ్మని నీకు ఆజ్ఞాపించిన. ఇక్కడేమో కుమారుని అని సింగులర్గా పలుకుతున్నాడు. కానీ ఫరో మోషే గారు వెళ్ళి ఎవరిని విడిపించుదాం అనుకున్నారు? జనాంగాన్ని. కానీ ఇక్కడ మన సింగులర్గా పదం ఉంటుంది అన్నమాట. ఒక్క మనిషిని అన్నట్టు ఉంటుంది. కానీ ఆ జనాంగాన్ని మొత్తం ఏమనుకున్నాడు? నా కుమారుడు అనుకున్నాడు, నా జ్యేష్ఠుడు అనుకున్నాడు. అంటే ఇశ్రాయేలుకి అంత హోదాన్ని ఇచ్చాడు దేవుడు. ఫరో దగ్గరికి వెళ్ళి నన్ను సేవించుటకు నా కుమారుని పంపు. ఏమైంది? అతనేమన్నాడు? నేను పంపనన్నాడు. పంపనంటే ఏమన్నాడు? 10వ తెగులు ఏంటి? పంపనంటే ఆయన మీదకి వచ్చిన ఫరో మీదకి వచ్చిన 10వ తెగులు తొలిచూలి పిల్లలు ప్రతి ఒక్కళ్ళు పని వాళ్ళు మొదలుకొని సింహాసనం ఎక్కే రాజు వరకు తన కుమారులు అందరూ కూడా జ్యేష్ఠులందరూ చనిపోతారు. నువ్వు కనుక నా జ్యేష్ఠ కుమారుని విడిచిపెట్టకపోతే నీ జ్యేష్ఠ కుమారుని నేను తీసేస్తా అంటాడు. పనివాడు మొదలుకొని కోతలు కోసే పనివాళ్ళు మొదలుకొని సింహాసనం ఎక్కే రాజు వరకు కూడా అందరు కుమారులు సంహరించబడ్డారంట. ఎందుకంటే తన జ్యేష్ఠ కుమారుని విడిపించుకొని పోవడకు దేవుడు చేసిన కార్యం 10వ తెగులు అది. అలానే ద్వితీయోపదేశం కూడా చూడండి. ఇశ్రాయేల్ గురించి అంటే దేవుడు వారిని కుమారుడు అన్నటువంటి సందర్భాలు అన్నమాట ఇవన్నీ కూడా. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వచనం. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము మరియు యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. నీ దేవుడు యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము. అంటే ప్రతిష్ఠిత అనేది ఏంటంటే, ఇప్పుడు మనం ఉన్నాం ఈ ఆదివారం పనిపాట్లు లేట్ అయిందనుకో, మనం స్నానం చేయకుండాను కొన్ని విధానాలు మనం వచ్చేయచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కొన్ని పరిస్థితులు మనం వచ్చేయచ్చు అంతే. కానీ అక్కడ ఆరాధించేటువంటి విధానం వేరుగా ఉండేది. ఏది? ఆ శనివారం ఆరాధనకి వెళ్ళాలంటే వాళ్ళకి నిష్ఠాగరిష్టలు కొన్ని ఉన్నాయి. ఇలానే పోవాలి, పరిశుభ్రంగా వెళ్ళాలి, పరిశుభ్రంగా వెళ్ళాలని పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఎందుకంటే వారు ప్రతిష్ఠించబడ్డారనమాట. అందుకే వాళ్ళు అన్ని పనులు చేయరు. ఇశ్రాయేలు వాళ్ళు అన్ని పనులు చేయరు. ఏయి తినాలో ఏయి తినకూడదు మనం చూసాం కదా. న్యాయాధిపతుల గ్రంథాల్లో కానీ లేవీకాండంలో కానీ మీరు ఏర్పరచబడిన జనాంగం, మీరు ఇవి తినకూడదు ఇవి తినాలి అని ఆజ్ఞాపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే వారిని ప్రతిష్ఠించుకున్నాడు అనమాట. అలానే ఈ ఇర్మియా గారు కూడా ఒక సందర్భంలో ప్రారంభం ఆయన హెచ్చరిస్తుంటే, ఇశ్రాయేల్ ప్రజల్ని హెచ్చరిస్తుంటే జనాంగం ఆయన వ్యతిరేకించారు. వింటలు ఆయన మాట. ఆయన్ని నిందల పాలు చేస్తున్నారు, ఇబ్బందులు పెడుతున్నారు. ఇర్మియా గారి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి కూడా తల్లిదండ్రులు కూడా ఉగ్రతను చెబుతుంటే, నీకేంట్రా నువ్వేం ఎలా తయారయ్యావు, అసలు ఉగ్రతను ప్రకటిస్తున్నావు, నువ్వు ప్రేమను ప్రకటించడం అని చెప్పేసి ఇతని ఇంటి నుంచి బయటికి గెంటేస్తారు. బంధుమిత్రులు గెంటేస్తారు. వెళ్ళి ప్రకటిస్తున్నప్పుడు వాళ్ళు హేళన చేస్తున్నారు, వాళ్ళు గాయపరుస్తున్నారు. మోషేగా ఇర్మియా గారు అనుకున్నారు, ఒక ఆలోచన చేసుకున్నారు. నా అనుకున్న వాళ్ళు నన్ను దూరం పెట్టారు, సొంత బంధువులే నెట్టేశారు, సర్వ సమాజం నన్ను నిందిస్తుంది. నేను వివాహం చేసుకొని నాకు ఒక సాటిన సహకారి నాకు ఉండిద్ది, నన్ను బలపరిచింది అనుకుని నాకు ఒక ఆలోచన వచ్చింది. వివాహం చేసుకుందని ఆలోచన వచ్చింది ఇర్మియా గారికి. ఆలోచన వచ్చినప్పుడు దేవుడు వెంటనే ప్రత్యక్షమై, ఇర్మియా నువ్వు వివాహం చేసుకోకూడదు, నేను ప్రతిష్ఠించుకున్నాను నేను నిన్ను
నువ్వు ప్రతిష్ఠిత జనాంగం, నువ్వు వివాహం చేసుకోకూడదు అంటాడు. అంటే ఆ జనాంగానికి ఏంటంటే ప్రతిష్ఠితలు కొన్ని ఉంటాయి, నియమాలు కొన్ని ఉంటాయి. బాప్తిస్మ యోహాను గారికి ఉన్న నియమాలు కొన్ని చెప్పండి, మీకు తెలిసిన ఏమంటే ఆహార పద్ధతులు ఎలాంటి, అందరు తినేటువంటి ఆహార పదార్థాలు ఆయన తినేవి తేనె మిడతలు ఆయన తినే ఆహార పదార్థం. అలానే న్యాయాధిపతి సంసోను గారికి ఇవ్వబడేటువంటి నియమాలు కొన్ని ఉన్నాయి. ఆయన జుట్టు కత్తిని నాజీరు చేయకూడదు, పుట్టినది మొదలుకొని మరణించేంత వరకు కూడా ఆయన నాజీరు చేయకూడదు అంట దాన్ని. అలా ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ప్రతిష్ఠించుకున్నారనమాట, దేవుని చేత ప్రతిష్ఠించబడిన వారు. వారు ఏ పడితే చేయడానికి వాళ్ళకి అధికారం లేదు. మన కొరకు నేడు స్వతంత్రం ఉంది, మనకి మనం ఏదైనా చేయడానికి స్వతంత్రం ఉంది. అంటే ఈ క్రమంలో వచ్చే క్రమంలో అక్కడ ఏంటంటే ఆహారం తినకుండానే ఆరాధన చేసుకొని వెళ్ళాలి, ఆరాధన అయిపోయిన తర్వాత వెళ్ళి తినాలి. ఇక్కడ అలా కాదు కదా మనకాడ. కాబట్టి ఇశ్రాయేలు జనాంగాన్ని దేవుడు గొప్ప స్థితిలో పెట్టాడు. ఫరో దగ్గర నా జ్యేష్ఠ కుమారుడు అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి వారు ప్రతిష్ఠిత జనాంగం అన్నాడు. ఇంకోటి కూడా చూద్దాం, ఇంకొక ఆధిక్యత కూడా చూద్దాం. ఇర్మియా గ్రంథం 31:9. ఇర్మియా గ్రంథం 31:9. ఇర్మియా 31:9. వారు ఏడ్చుచు వారు పడుచుచూ వచ్చురు. అదే 31:9. ఇర్మియా 31:9 నాకు చదువుతుంది. ఇర్మియా 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు త్రొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలులకు నేను తండ్రిని కానా? ఇశ్రాయేలుకు నేను తండ్రిని కానా? ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? చూడండి, మనకాడ కూడా ఒక్కోసారి అనిపిస్తూ ఉండిద్ది. దేవుని యొక్క మనసు మన మనసులాగే ఉండిద్ది అనడానికి ఒక చిన్న ఉదాహరణ నేను చెబుతా. సపోజు వేరే అన్న ఉన్నాడు. వేరే అన్న పిల్లల గురించి వేరే వ్యక్తులు వచ్చి మాటిమాటికి కొన్ని విషయాలు చెబుతూ ఉన్నారనుకో, విని ఏమంటాడు అతను, రే నా బిడ్డల గురించి నువ్వేంటో నువ్వు చెప్పేది, నాకు నా బిడ్డలు ఎలాంటో నాకు తెలియదా అని భావం వచ్చింది. అంటే ఇక్కడ దేవుడు కూడా ఏమంటున్నాడంటే, తప్పు చేశారు అయినంత మాత్రం నా పిల్లలు కాకుండా పోతారా? వాళ్ళు నా జ్యేష్ఠ కుమారులు, వారు నేను ఏర్పరచుకున్న కుమారులు వాళ్ళు అని మనకి ఎట్టి భావం ఉండిద్దు. చూడండి, మన అయిన వాళ్ళను కూడా చిన్న లోపే కావచ్చు, చిన్న తప్పే కావచ్చు, మన ముందే వచ్చి పదే చెబుతున్నప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం? అవును నిజమే అంటావా? లేకపోతే ఎన్నిసార్లు చెప్పావా, జరిగింది కదా తప్పు, ఎన్నిసార్లు చెప్పా, పదే చెబుతున్నా అని రియాక్ట్ అవుతాం. మనం ఎలా రియాక్ట్ అవుతాం? అంతే, తండ్రి మనసు అన్నమాట అది. వారు చిన్న లోపం కలిగినంత మాత్రం వారు నా కుమారులు కాకుండా పోతారా అని దేవుని యొక్క మనసు మనకు అనిపిస్తుంది అనమాట వారి మీద. ఇంకొక సందర్భం కూడా చూసుకుందాం. ఇదే సందర్భం, వారికి ఇచ్చినటువంటి ఆధిక్యతలే ఇశ్రాయేలుకి ఇచ్చినటువంటి ఆధిక్యతని ఒకసారి వచనం కూడా చదువుకున్నాం మనం. హోషేయ గ్రంథం 11:1. నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుణ్ణి ఐగుప్తు దేశంలో నుండి పిలిచితిని. ప్రవక్తలు వారిని పిలిచినను బయలుదేవతలకు వారు బలులు నర్పించి విగ్రహములకు ధూపం వేసింది. ఎఫ్రాయిమును చేయి పట్టుకుని వానికి నడత నేర్పిన వాడను నేను. అది అయితే బానిసత్వంలో ఉన్నటువంటి ఐగుప్తుల నుంచి ఏం చేశాడు దేవుడు? వాళ్ళని పిలిపించాడు, చేయి పట్టుకుని నడిపించాడు అనమాట. చూడండి, ఆ కుమారులుగా పిలువబడేటటువంటి వారిని దేవుడు చేయబడుకుని నడిపించాడంట వారిని. ఇంకొక వచనం కూడా చూసుకుని మనం ముందుకెళ్తాం. ఇదే రోమిలికి రాసిన పత్రిక 9:4. పౌలు గారి మాటలో చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 9:4. వీరు ఇక్కడ ఏమవుతుందంటే అన్యులతో మాట్లాడుతున్న సందర్భం ఇది. పౌలు గారు అన్యుల దగ్గర మాట్లాడుతున్న సందర్భం. ఇశ్రాయేల్ గురించి అన్యులు కొద్దిగా తక్కువగా మాట్లాడుతున్నప్పుడు, తక్కువ చూపుతో చూస్తున్నప్పుడు, అసలు ఇశ్రాయేల్ ఎటువంటి వారు తెలుసా? వారు ఏ స్థితి కలిగిన వాళ్ళు తెలుసా? దేవుడు ఏ స్థితిలో వారిని పిలుచుకున్నాడో తెలుసా? దేవుడు వారికి ఎట్టి ఆధిక్యతను దేవుడు వారికి ఇచ్చాడో తెలుసా అని అన్యులతో చెబుతున్నాడు అనమాట. పౌలు గారు మాటలకేమో అన్యులు రేపబడ్డారు. అన్యులు రేపబడి అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ని కొద్దిగా తక్కువ చూపుతో చూస్తున్నప్పుడు
ఇక పౌలు గారు ఏం చేశారంటే మళ్ళీ అన్యుల దగ్గరికి వెళ్ళి మీరు భావించేటువంటి స్థితిలో కలిగిన వాళ్ళు గారు, దేవుడు వారిని ఈ స్థితిలో ఉంచాడు, దేవుడు ఈ ఆధిక్యతను వారికి ఇచ్చాడని చెప్పేసి వారి గురించి అన్యుల మధ్యలో ఇశ్రాయేల్ హెచ్చిస్తున్నాడు అనమాట. ఆ సందర్భం 9:4 చూడండి ఒకసారి. వీరు ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాచారాదులను వాగ్దానములు వీరివి, పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అనే దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. వారి యొక్క ఆధిక్యతను గుర్తు చేశాడు వాళ్ళకి. దేవుడు పౌలు గారి చేత అన్యులు రేపాడు. అనేకులు సంఘంలోకి చేర్చబడుతున్నారు. అన్యులు సంఘంలోకి చేర్చబడుతున్నప్పుడు అంటే ఇశ్రాయేల్ జనాంగం సర్వ సమాజం మొత్తం కూడా అవిధేయులేం కాదు. ఆనాటి కాలంలో ఒక 40% విధేయులుగానే ఉండేవాళ్ళు, ఒక 40% అవిధేయులుగా ఉండేవాళ్ళు. విధేయులైనటువంటి ఇశ్రాయేల్ గురించి అన్యులతో మాట్లాడుతున్న సందర్భం అన్నమాట. మీరు అనుకున్నటువంటి చిన్న చూపు మీరు చూడమాకండి. వారికి దేవుడిచ్చిన అనుగ్రహం, వారికి దేవుడిచ్చినటువంటి ధన్యతలు ఇవి అని వారి ముందు పెడతాను అనమాట. ఏమిటి? ప్రవచనాలు వారికే, వాగ్దానాలు వారివే, ధర్మశాస్త్రము వారికే, అర్చనాచారాదులు వారికే, నిబంధనలు వారికే, మహిమ అన్నీ వారికే అన్నమాట. ప్రతిదీ కూడా దేవుడు వారికి ఇచ్చాడు. అయితే వాటన్నిటిని వారు ఏం చేసుకున్నారు? వారు దుర్వినియోగం చేసుకున్నారు కాబట్టి అవి అందరికీ సంప్రాప్తమైనవి. ఇక గ్రీకు దేశస్తులని యూదులని భేదం లేకుండా అది అందరికీ కూడా సమానమైనవి అని పౌలు గారు మనకు చూపించాడు అనమాట. ఓకే, యేసుక్రీస్తు ద్వారా యేసుక్రీస్తు వారు శిలువ యాగంలో తను పడిన బాధలను బట్టి, తన బలిని బట్టి మన సంఘంలోనికి వచ్చాం. కుమార్తెలుగా పిలువబడుతున్నాం. మరి మన ఆధిక్యతను కోల్పోకుండా మనం ముందుకు కొనసాగాలంటే మనం ఏం చేయాలి? ఇది అందరికీ తెలిసిన విషయమే. సంఘంలో చేర్చబడిన తర్వాత ఎవరైతే రక్షణ పొందుతారో వాళ్ళందరూ కుమారులు. తర్వాత ఈ ఆధిక్యత మనం కాపాడుకోవాలి, ఈ ఆధిక్యతలో మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏం చేయాలి అనేది 2 మాటలు చదువుకొని మనం ముగించుకునే ప్లాన్ చేద్దాం. మన ఆధిక్యతను దత్తపుత్రులుగా కొనసాగుటకు మనం ఎటువంటి స్థితిని కలిగి ఉండాలి, ఎటువంటి ఆధిక్యతలు మనం కలిగి ఉండాలనేది చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. అంటే మన ఆధిక్యత మనం కోల్పోకుండా మనం ఏం చేయాలి? ఇది పెట్టుకుంటే మన ఆధిక్యతను మనం కోల్పోకుండా ఉండటకు మనం ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాలు. మన ఆధిక్యతను మనం కోల్పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలో చూద్దాం ఒకసారి. దేవుని ఆలయమునకు 17-18 వచనాలు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారి దేవుడనై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండాలి. ఒకటి, మనం ఈ దత్తపుత్రుల ఆధిక్యత మనం కాపాడుకోవాలంటే అపవిత్రం నుండి మనం ప్రత్యేకపరచుకోవాలన్నమాట. మనం పాపం జరుగుతున్న ప్రదేశంలో కానీ, పాపం జరుగుతున్నటువంటి ఏదైనా ఒక సందర్భంలో కానీ మనం ముందు పట్టుబట్టి నేను ఎక్కడే ఉంటాను అనే విధానంలో మనం ఉన్నాం అనుకో, అది ఎలా ఉండేదంటే ఏదో ఒక రోజు ఆ పాపంలోనికి మనం కూడా తీసుకెళ్ళేటువంటి విధానం ఉండిద్ది అన్నమాట కొద్దిగా. కాబట్టి ఆ పాపం నుంచి మనం ప్రత్యేకపరుచుకోవాలి. అక్కడ కనుక నేనుంటే నా హృదయం చెడిపోయిద్దు, అక్కడ కనుక నేనుంటే నా స్వభావం చెడిపోయిద్ది, అక్కడ కనుక నేనుంటే దేవుడి నుంచి నేను దూరం అవుతాను అని మనకు అనిపించింది అనుకో, మనం దాని నుంచి ఏమైపోవాలి? ప్రత్యేకపరుచుకోవాలి, దూరం అయిపోవాలన్నమాట. దాన్ని బట్టి మన దానిలోకి వెళ్ళేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. ఏంటంటే తను ప్రత్యేకపరుచుకోవాలి. అట్టి మనస్తత్వం ఉండబట్టే కదా యేసోపు గారు తను ప్రత్యేకపరుచుకొని దేవునికి గొప్ప సాక్షిగా నిలబడింది. అట్టి పాపం నుంచి దూరంగా ఉండబట్టే కదా పౌలు గారు తను ప్రత్యేకపరుచుకొని గొప్ప విశ్వాసిగా నిలబడింది. అలా పాపం నుంచి తాను ప్రత్యేకపరుచుకోబట్టే కదా అపోస్తలులందరూ కూడా మనకి 12 చిహ్నాలుగా కనిపిస్తున్నారు అందరూ కూడా. కాబట్టి ఆ పాపం అనేటువంటి అపవిత్రత నుంచి కూడా మనం ప్రత్యేకపరుచుకుంటూ ఉండాలి.
అంటే దాన్ని దూరం పెట్టే స్థితిలో మనం ఉండగలగాలన్నమాట. చూడగానే వాడు విశ్వాస అవిశ్వాస అని దేని ద్వారా మనం చెప్పగలుగుతాం? క్రియల ద్వారా చెప్పగలుగుతాం. అటు క్రియల ద్వారా మనం ప్రత్యేకపరుచుకోవాలి. వీడి ఏ స్థితి వచ్చినా ఒక్కొక్కరు చూడండి, వారి మీదకి ఎంత అపాయం వచ్చినా, ఎన్ని భయంకరమైనటువంటి స్థితులు వచ్చినా కానీ వారి నోటి మాట అసలు జారరు, చాలా గట్టిగా ఉంటారు. ఆ అపవిత్రమైన మాట కానీ తొందరపాటు కానీ అసలు ఏముండదు, చాలా నిర్భయంగా ఉంటారు. జరిగిద్దేదో జరిగిద్దిలే, దేవుడు చూసుకుంటాలే, తీసే మనం ఏం చేయగలుగుతాం? మన చేతిలో పని కాదుగా, ఎంతవరకు మనం పోరాడగలుగుతాం? తీసే ఏ మాటలు ఉంటాయి, కొద్దిగా క్రాస్ లిమిట్ కూడా కాదు, కొద్దిగా కూడా లిమిట్ అవ్వరు. నేను చాలా చోట్ల చూశాను కొంతమందిని. ఇంత ఓర్పు, నిజంగా ఇంత ఓర్పు ఇక్కడ వీళ్ళకి ఎక్కడి నుంచి ఉంది అసలు? ఇంటి మీదకి 10 మంది 20 మంది జనాలు పోయినా కానీ అంతే చూస్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడ ఒక చిన్న అపవిత్రమైన మాట కూడా మాట్లాడకుండా. అంటే అదే తను పవిత్రపరచుకోవడం పాపం నుంచి. అటు స్థితి కలిగిన వాళ్ళు చాలామంది. మనం ఈ దత్తపుత్రుల ఆధిక్యత మనం కాపాడుకోవాలంటే మనం కూడా ప్రత్యేకపరచబడాలి. మనం చూడగానే అర్థమైపోవాలి, వీళ్ళు దేవుని కుమారులు, వీళ్ళు క్రైస్తవులు అని మనం చూడగానే అర్థమైపోవాలి. నామకార్థపు క్రైస్తవులుగా జీవించి దానివల్ల ఎవరికి చెడ్డ పేరు? క్రీస్తుకే. అంతే, అన్ని జనుల్లో క్రీస్తు చెడ్డ పేరు అనమాట. అంతే, మాలో అంతే ఉన్నారు, మీలో అంతే ఉన్నారు, ఏమి పెద్ద తేడా లేదయ్యా అంటారు. మేము అదే బతుకుతున్నా, మీరు అదే బతుకుతున్నారు, పెద్ద చేంజ్ ఏమి లేదు. కాకపోతే మాకేమో సంవత్సరానికి ఒకసారి పాపాలు పోతే మీకేం వారం పోతాయి అంట. ఆ తిరుపతి అడగకపోతే సంవత్సరానికి ఒకసారి ఇలా గుండు కొట్టించుకునేది చేసుకుంటే వాళ్ళ పాపాలు పోతాయి సంవత్సరానికి ఒకసారి. మరి మనకు ఇదిగో ప్రభు బలం ఉందిగా, వారం మొత్తం తప్పులు చేద్దాం, చక్కగా వారం వచ్చేసరికి చేతిలో బల్లలు చేయేద్దాం, దేవుడు తీసేస్తాడు అనుకుంటే అది మన పొరపాటు అయిపోయింది. అది అంత తేలిక పోయేవి కాదు. మనం పవిత్రపరచుకోకపోతే అంత తేలిక మన పాపాలు కడగబడవు. కాబట్టి దేవుడు మనకి ఇచ్చినట్టు ఆధిక్యత మనం కాపాడుకోవాలంటే మనం పాపం అనే అపవిత్రత నుంచి మనం ప్రత్యేకపరచుకోవాలి. అదే కదా, మనం అప్పుడప్పుడు ప్రార్థనలో కూడా సీతాకు గొంగళి పురుగు తను ప్రత్యేకపరచుకుని చూసారా? చాలా అసహ్యకరంగా. ఇప్పుడు చూసారా గొంగళి పురుగు ఎలా ఉండిద్దో? చెట్టుకి ఏలాడబడతా చాలా అసహ్యకరంగా ఉండిద్ది గొంగళి పురుగు. అది రూపాంతరం చెందినప్పుడు చూడండి ఎంత బాగుండిద్దో, తను ప్రత్యేకపరిచినప్పుడు చూడండి ఎంత బాగుండిద్దో. మనకి పట్టుకొని ఇదివరకంటే అట్లా తీసుకుని బొట్లు పెట్టుకుని ఏదో జరిగేదని చెప్పేవాళ్ళు చదువుకున్న రోజు. అది పట్టుకుని బొట్లు పెట్టుకుంటేనే నాకు అది జరిగిద్దరు అనేవాళ్ళు. తను ప్రత్యేకపరుచుకొని చూడండి ఎంత అందంగా కనబడుతుంది. అది మనం కూడా మనం ప్రత్యేకపరుచుకుని అంత అందంగా కనపడతాం. రూపం కాదు, మనిషి యొక్క రూపం కాదు అందంగా కనపడాల్సింది, మనసు. రూపం ఏముంది? తర్వాత 45 సంవత్సరాలు దాటిందంటే ఒకరినొకరు గుర్తుపట్టుకోలేము. కావాల్సింది రూపం కాదు, మనసు బాగుండాల, మనసులో ఉండే ఆలోచన బాగుండాల. కాబట్టి ఈ యొక్క ఆధిక్యత మనం నిలబెట్టుకోవాలంటే, ఈ ఆధిక్యత మనం ముందుకు కొనసాగాలంటే పాపం అనేటువంటి అపవిత్రత నుంచి మనం ప్రత్యేకపరచుకోవాలన్నమాట. రెండోది ఇంకోటి చూద్దాం. ఇది అయిపోయింది లెక్క. ఇంకోటి చూద్దాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఈ ఆధిక్యత మనం కోల్పోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలనేది, ఒకటేమో మనమే పవిత్రపరచుకోవాలి. రెండోది ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం. ఏప్రిల్కి రాసిన పత్రిక 12వ అధ్యాయం 5-6 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, దండించునా. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. అయితే ఇప్పుడు మనల్ని ఎవరు గద్దియాలి? సంఘంలో. ఇప్పుడు సంఘంలో ఎవరు గద్దిస్తున్నారు మనల్ని? సువార్థికుడు. మరి సువార్థికుడు గద్దిస్తున్నప్పుడు ఆ శిక్షణ మనం చేసిన అతిక్రమాలను బట్టి సువార్థికుడు మనల్ని దండిస్తున్నప్పుడు, ప్రభు శిక్షలను మనం తేవాలనుకున్నప్పుడు మనం ఏ స్థితిని కలిగి ఉంటున్నాం? సరే, మన మేలు కొరకే అనుకుంటున్నారా దాన్ని, లేదా నన్ను టార్గెట్ చేసింది అనుకుంటున్నారా? చాలామంది మేలు కొరకే కదా. ఇప్పుడు తను చెప్పేది తన సొంత మాటలు కాదు కదా, బైబిల్ ఉన్నటువంటి మాటలే కదా. ఇదిగో ప్రభు ఇలా జీవించమన్నాడు, ప్రభు ఇలా క్రమంగా నడుచుకోమన్నాడు, ఇదిగో క్రైస్తవుడు ఎలా ఉండాలి, ఈ స్థితిలో కలిగి ఉండాలి,
ఇటువంటి బట్టలు వేసుకోవాలి అనేది మొత్తం కూడా ప్రభు ప్రకటించాడు ఇలా ఉండాలని. అట్టి మాటలు ఎవరి ద్వారా ప్రకటించబడుతున్నాయి? సువార్థికుడి ద్వారా ప్రకటించబడుతున్నాయి అట్టి మాటలు. అయితే ప్రభు శిక్షను మనం తృణీకరించే వారిలా ఉండకూడదు. ఇక్కడ నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడంటే దేవుని మాట చెబుతున్నట్టు. దేవుడు ఇది ఈ స్థితిలో ఉండమన్నాడు, ఈ స్థితిలో మనం ఉండాలని సువార్థికుడు మనకు నేర్పుతున్నాడు. అట్టి మాటలు మనం తృణీకరించే వారిలా ఉండకూడదు. అట్టి శిక్షను తృణీకరించిన చాలామంది ఉన్నారులే బైబిల్లో. ప్రభు మన మార్గంలో నడవక వారి సొంత మార్గాల్లో వాళ్ళు నడిచి ఉగ్రత పాలనలు చాలామంది ఉన్నారు. అంతే కదండి. ఎన్ని సంవత్సరాలు అరణ్యంలో నడిపించి ఒక సినాయి కొండ మీదకి మోషే గారు 10 నిమిషాలు కనపడకపోయేసరి వారి స్థితి ఏమైపోయింది? అయిపోయింది. అయితే తృణీకరించే మనస్తత్వం ఉండకూడదు అనమాట. శిక్షను ప్రభు చేసే బోధన కానీ సువార్తకు ప్రకటించే విధానాన్ని కానీ మనం తృణీకరించే వారిలా ఉన్నాం అనుకో, మన ఆధిక్యత మనం కోల్పోతాం. కాబట్టి ఆ స్థితిలో మనం ఉండకూడదు. ఇంకొక వచనం కూడా చదువుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం. అందరూ తీయండి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం చదవండి. కాగా శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. చదవక. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి. పాప విషయంలో మనం ఏమైపోవాలి? మృతులమైపోవాలంట, చనిపోవాలంట పాప విషయంలో. అయితే ఈ దత్తపుత్రులుగా కొనసాగుటకు ఈ ఆధిక్యత కూడా మనలో లేదనుకో, మన జీవితాలు అధోగతి కావచ్చు అనమాట. పాపం విషయంలో మనం ఎలా ఉండాలి? మృతులుగా ఉండాలి. ఒకసారి పాపం చేసాం, క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాం, మరలా దేవుళ్ళలోకి వచ్చాం. మరలా పాపం చేస్తే ఏముందిలే మళ్ళీ ఆదివారం ఉందిలే వేడుకోవడానికి అనుకుంటారా? అది అసలు మంచి లక్షణమే కాదు. అవకాశం ఉందిలే అనుకోవటం, అది అన్ని జనులు ఎదుట దేవుని యొక్క నామం దూషింపబడుతుంది అనమాట మన ద్వారానే. కాబట్టి ఇటు ఆధిక్యతను మనం కొనసాగించే వారిలా ఉండాలంటే ఒకటిగా మనం పవిత్రపరచుకోవాలి. ప్రభు శిక్షను మనం తృణీకరించకూడదు. పాపం విషయంలో మనం మృతులుగా ఉండాలి. అలా అయితేనే మనం ఈ దత్తపుత్రులుగా అటు ఆధిక్యతను కొనసాగించే వారిలో అవుతాం. ఒకే లాస్ట్ వచ్చిన ఒకటి చూసుకుని మనం ఈ యొక్క ఆదివారం యొక్క పునరుద్ధరణ దినాన్ని మనం ముగించుకున్నామండి. ఒక జాగ్రత్తలు అయితే ఈ దత్తపుత్రులుగా మన కొనసాగటానికి ఎటువంటి జాగ్రత్తలు కలిగి ఉండాలి అంటే, మనం ఇటువంటి స్వభావం ఉంటే, ఇటువంటి జాగ్రత్తలు కలిగి ఉంటే మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నది ఒక 2 వచనాలు చదువుకొని మనం ముగించేసుకున్నాం ఆదివారం. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక ఇటువంటి జాగ్రత్తలు కలిగి ఉండాలని చూద్దాం. చూడండి, విధేయులు అని ఉంటుంది 11. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం విధేయులు ఒకటి చేత అని ఉంటుంది. 23. ఓకే. మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరుచుకుని నా వారై ఒకరినొకడు హృదయపూర్వకముగాను నికటముగాను ప్రేమించుడి. చాలు. మీరు సత్యమునకు విధేయులగుట చేత. అయితే ఇటు జాగ్రత్తలో మన విధేయత కలిగి ఉండే విషయంలో మనం జాగ్రత్తగా ఉండగలిగితే ఈ ఆధిక్యతను మనం కొనసాగించిన వాళ్ళు. అయితే ఈ ఆధిక్యత మనం కోల్పోకుండా ఉండాలంటే, మనం ఎట్టి జాగ్రత్తలు కలిగి ఉండాలంటే మనలో విధేయత ఉండాలి. ఎవరెవరి పట్ల విధేయత కలిగి ఉండాలి? అందరి పట్ల ఉండాలి. ఇంట్లో భార్య ఉందా, భార్య పట్ల విధేయత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు ఉన్నారా, తల్లిదండ్రుల పట్ల విధేయత కలిగి ఉండాలి. అత్తమామలు ఉన్నారా, అత్తమామల పట్ల విధేయత కలిగి ఉండాలి. అలానే సంఘంలో సహోదరులు ఉన్నారా, సహోదరుల పట్ల విధేయత కలిగి ఉండాలి. సహోదరులు ఉన్నారు, వారి పట్ల విధేయత కలిగి ఉండాలి. అందరి పట్ల విధేయత కలిగి ఉండాలి. అట్లా కలిగి ఉంటేనే ఆ జాగ్రత్త, మనం విధేయత కలిగినట్టు జాగ్రత్తలు మనం కలిగి ఉంటేనే ఈ ఆధిక్యతను మనం కోల్పోకుండా ఉండగలుగుతాం అన్నమాట. ఇంకొకటి
మత్తయి సువార్త 5:44 చివరిది మత్తయి సువార్త 5:44 మత్తయి సువార్త 5:44 ఇటు జాగ్రత్త కలిగి ఉంటే మాత్రం నేను మీకు చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చాలా చేయుడు. మీ శత్రువులను ప్రేమించుడు. ప్రేమ అనేటువంటి తత్వం కూడా మనలో ఉందనుకో, ప్రేమ అనేది మన ప్రేమ అనే లక్షణం కనుక మనలో ఉంటే మనం ఎవరినైనా ప్రేమించగలుగుతాం. మనల్ని ఇష్టపడే వాళ్ళని కాదు, మనం ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించగలుగుతాం. అయితే ఇవ్వబడినటువంటి ఈ ఆధిక్యతను కనుక మనం ముందుకు తీసుకెళ్లే వాళ్ళం ఉండాలంటే ఇటు జాగ్రత్తలు కనుక మనం ఉంటే, విధేయత అనేది మనలో ఉన్న, ప్రేమ అనే లక్షణం మనలో ఉన్న ఇటు ఆధిక్యతను మనం కోల్పోకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతాం అన్నమాట. మనందరికీ క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ఒక మరి ఈ మాట అనొచ్చాను కూడా నాకు తెలియలే, కానీ ఒక చిన్న గర్వం ఏంటంటే, కనపడిన చిన్న గర్వం ఏంటంటే, నేను క్రీస్తు సంఘంలో ఉన్నా, నేను సేఫ్ జోన్లో ఉన్నా, నేను ఎట్లా జీవించినా నాకేం కాదు. ఇందులో ఉన్నారండి చాలామంది, బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లేరేమో, కానీ నేను పరిశీలించిన వాళ్ళు చాలామందిలో ఈ లక్షణాలు ఉన్నాయి. క్రీస్తు సంఘం, ఆ సంఘంలో క్రీస్తు సంఘం పేరు పెట్టుకున్న సంఘంలో వస్తే చాలు, మేము సేఫ్ జోన్లో ఉన్నట్టే, పరలోక రాజ్యం మాదే, మేము ఎలా జీవించినా ఏం కాదులే, దేవుడు అంగీకరిస్తలే మమ్మల్ని అనే కోణంలో చాలామంది ఉన్నారు. అది వాళ్ళయ్యే పని కాదు. జీవిస్తేనే ఎవరికైనా సరే, ఇశ్రాయేలు జీవించిన వారికే స్వాస్థ్యాన్ని ఇచ్చారా, లేకపోతే అవి ఎట్ట పెడతారు జీవించిన వాళ్ళకి స్వాస్థ్యాన్ని ఇచ్చారా? జీవించిన వారికి. అంటే వారికి ఒక న్యాయం, క్రీస్తు ద్వారా ఏర్పరిచిన కుమారుడికి ఒక న్యాయం ఉండిద్ది దేవుడి దగ్గర. ఇద్దరు పక్షాన ఒకే న్యాయం ఉండిద్ది. అక్కడ వారు దేవునికి విధేయులుగా జీవిస్తేనే వారికి గొప్ప స్వాస్థ్యాన్ని ఇచ్చాడు. ఎవరైతే దేవుడిని వ్యతిరేకించారో వారు ఉగ్రత పాలయ్యారు. అలానే నేడున్న సమాజం కూడా అంతే. అన్యుడిగా క్రీస్తులో నువ్వు చేర్చబడినా సరే, దేవుని కుమారుడైనా సరే, నువ్వు జీవిస్తేనే నీకు దేవుని యొక్క ఆశీర్వాదాలైనా, దేవుని యొక్క దీవెనైనా. నేను జీవించకుండా నేను క్రీస్తు సంఘంలోనే ఉన్నాలే, క్రీస్తు సంఘం నాదే, క్రీస్తు రాజ్యం నాదే అనుకుని అలా జీవించావనుకో పగడకల్లా అయింది అనమాట. ఇదంతా కూడా అలా అనుకుంటానే ఈ క్రీస్తు సంఘాలు కొనసాగుతానే, భార్య అంటే భర్తను పన్నోళ్ళు క్రీస్తు సంఘాల్లోనే ఉంటారు, భర్త అంటే భార్య పన్నోళ్ళు, పిల్లలు తల్లిదండ్రులకు విధేయులుగా లేని వాళ్ళు క్రీస్తు సంఘాల్లోనే ఉంటారు, సంఘంలో సహోదరులను ప్రేమించిన వాళ్ళు క్రీస్తు సంఘాల్లోనే ఉంటారు, సంఘంలో ఒకరు ఎదుగుతుంటే ఓరలేని తనం ఉన్న వాళ్ళు సంఘంలోనే ఉంటారు. అందరూ సంఘాలలో ఉంటారు, కానీ నేను క్రీస్తు సంఘంలో నేను సేఫ్ జోన్లో ఉన్నాను అంటారు. మరి ఇది ఎక్కడ జోక్గా నాకేం అర్థం కాదు. కాబట్టి ఆ కాలం కానీ ఈ కాలం కానీ ఏ కాలం అయినా సరే దేవుడు ఒకే స్థితిని కలిగి ఉంటాడు, ఒకే ఉనికిని కలిగి ఉంటాడు. అయితే ఆయన చెప్పినట్టు జీవిస్తేనేమో ఆశీర్వదించబడతాం, ఆత్మీయంగా ఆశీర్వదించబడతాం, భౌతికంగా కూడా ఆశీర్వదించబడతాం. ఆయన చెప్పినట్టు మనం జీవించలేదనుకో, వారు ఎలా ఉగ్రత పాలయ్యారో మనం అటు ఉగ్రత పాలవుతాం. కాబట్టి ఇటు మాటలను శ్రద్ధగా మీకు నన్ను నేను హెచ్చరించుకుంటూ మిమ్మల్ని హెచ్చరిస్తూ అవకాశం ఇచ్చిన సంఘానికి, స్థానిక సంఘ సువార్తకు శ్యామన్న గారికి ప్రేమపూర్వకంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ